ఓకే, వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. బిఫోర్ మనం ఏం చెప్పుకున్నామండి, A to Z షార్ట్ కట్ కీ గురించి కంట్రోల్తో హెల్పింగ్ నేచర్ తోటి A to Z షార్ట్ కట్ కీ అనేది నేర్చుకున్నాం. దేంట్లో అండి? MS వర్డ్లో. ఓకే అండి. అదేవిధంగా ఈరోజు ఏం నేర్చుకుందాం అంటే ఫంక్షనల్ కీస్. ఫంక్షనల్ కీస్ అంటే ఏంటండి, కీబోర్డ్లో F1 to F12 ఉండే కీని ఫంక్షనల్ కీస్ అని అంటాము. ఓకే అండి. ఈ యొక్క ఫంక్షనల్ కీస్ అనేది వర్క్కి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఓకే అండి. ఫస్ట్ ఏంటండి, F1 అంటే ఏంటండి? హెల్పింగ్ అంటే మనం ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తామో ఆ అప్లికేషన్ యొక్క హెల్పింగ్ అంటే ఏం లేదండి, మనకి వాట్ ఈజ్ న్యూ అని కానీ ఇలాంటి కొన్ని పేజీ నెంబర్స్ కానీ ఇలా ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవాలనుకోండి, ఇలా వెళ్ళేసి ఇన్సర్ట్ పేజీ నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం విండో బటన్ క్లిక్ చేయాలి, తర్వాత యాడ్ ఇన్స్లోకి వెళ్ళాలి, మేనేజ్, అలా కొన్ని హెల్పింగ్ పాయింట్స్ అనేవి మనకి హెల్పింగ్ పాయింట్లో మనకి యాడ్ అవ్వటం అనేది జరుగుతుంది అనమాట. ఓకే అండి. ఈ విధంగా మనం F1 అంటే ఎనీ అప్లికేషన్ హెల్పింగ్ పాయింట్ అనమాట. అలాగే ఏంటండి F2 అంటే ఏంటయ్యా అన్నప్పుడు ఫైల్ నేమ్ కానీ ఫోల్డర్ నేమ్ కానీ చేంజ్ చేయడానికి ఉపయోగించబడేదాన్ని F2 అని అంటాము. F2 అనగా రీనేమ్ అంటే ఫైల్కి ఒక నేమ్ అప్లై చేసినప్పుడు కానీ ఫోల్డర్కి ఒక నేమ్ అప్లై చేసినప్పుడు కానీ ఆ యొక్క నేమ్ చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే అండి, ఫోల్డర్ అనేది ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే Ctrl+Shift+N అని అప్లై చేస్తామండి. ఓకేనా? Ctrl+Shift+N అని అప్లై చేసినప్పుడు ఒక ఫోల్డర్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన ఫోల్డర్కి ఒక నేమ్ చేంజ్ చేయాలనుకోండి, F2ని అప్లై చేసామనుకోండి, అక్కడ మనం ఏదైనా కావాల్సిన నేమ్ని టైప్ చేస్తాము. ఎంటర్ క్లిక్ చేయగానే ఆ నేమ్ మీద ఆ ఫోల్డర్ అనేది అప్లై అవుతుంది. లేదు సార్, నేను ఒక ఫోల్డర్ అప్లై చేశాను, అప్లైలో మిస్టేక్ అప్లై చేశాను, దాన్ని ఎడిట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా అంటే మరలా F2ని అప్లై చేసినట్టయితే మనం ఎడిట్ చేసిన లెటర్స్ని డిలీట్ చేయొచ్చు, లేదా మనకు కావాల్సిన వర్డ్స్ అనేది టైప్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాం. తర్వాత ఏంటండి, F3 అంటే ఏం లేదండి, ఫైండ్ సెర్చ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్. ఏమొస్తాయండి, డెస్క్టాప్ మీద కానీ బేసిక్గా సేవ్ చేసిన ఫైల్స్ కానీ ఏమైతే ఉంటే వాటిని సెర్చ్ చేయడానికి పాసిబుల్ అయ్యేది F3 అనమాట. కొంతమంది డౌట్ వస్తుంది, సార్ నేను ఎగ్జాంపుల్ ఆ యొక్క ఫైల్ సేవ్ చేసేటప్పుడు నేను ఏం చేసిన అంటే లోకల్ డిస్క్ Dలో కానీ ఈలో కానీ నేను హార్డ్ డిస్క్లో సేవ్ చేశాను, ఆ ఫైల్ నేను చూడొచ్చా అని అడుగుతారు. అడిగినప్పుడు Windows+C అని అప్లై చేసి మనము ఏ డ్రైవ్లో అయితే ఆ యొక్క ఫైల్ సేవ్ చేసామో ఆ డ్రైవ్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అన్న బార్ దగ్గర మనకి కావాల్సిన ఓకే అండి అప్లికేషన్ నేమ్ని టైప్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం వెతుకుతున్న పదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అంటే F3 చెప్పాడు కదా సార్, అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటారండి. అది ఎలా మనకి పాసిబుల్ అవుతుందంటే చూడండి, ఇప్పుడు F3 అప్లై చేసామండి. F3 అంటే ఏంటండి, ఫైండ్ సెర్చ్ కంప్యూటర్ డేటా ఫైల్ ఇన్ఫర్మేషన్. అంటే ఏం లేదండి, మనం సేవ్ చేసిన ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి. అంటే నేను ఏం చేశానంటే ఫైల్ సేవ్ చేశాను. ఓకేనా? ఎక్కడ డాక్యుమెంట్స్లో కానీ డెస్క్టాప్లో కానీ సేవ్ చేశాను. నేను పర్సనల్గా సేవ్ చేయలేదండి, తాత్కాలికంగానే సేవ్ చేశాను. పర్సనల్గా సేవ్ చేయటం ఏంటి, తాత్కాలికంగా అంటే ఏంటంటే పర్సనల్గా అంటే లోకల్ డిస్క్ Cలో కానీ Dలో కానీ ఈలో కానీ ఇలా ఒక హార్డ్ డిస్క్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటేనేమో పర్సనల్ అంటామండి. తాత్కాలికంగా అంటే సేవ్ చేసిన ఫైల్ డైరెక్ట్గా మనము విండో బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ డాక్యుమెంట్స్ అని ఉంటాయండి, ఏమైనా ఉంటుంది డాక్యుమెంట్ అని టైప్ చేసుకొని 5 minutes ఓకే ఏంటండి డాక్యుమెంట్ అని టైప్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్లోకి మనం వెళ్ళినట్టయితే మనం సేవ్ చేసిన ఫైల్ని డాక్యుమెంట్స్లో సెర్చ్ చేసుకుంటాం. ఓకే అండి. ఎలా ఇక్కడ సెర్చ్ అని ఉంది కదండి, దీంట్లో DOCUMENTS డాక్యుమెంట్స్ అని టైప్ చేశానండి. ఇవి ఎక్కడ ఉన్నాయి కదండి, డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఇలా సేవ్ చేసిన ఫైల్స్ ఏమైనా ఉంటే అవి డైరెక్ట్గా డాక్యుమెంట్స్లో ఉంటాయి, లేదా డెస్క్టాప్ మీద సేవ్ చేసి ఉంటాయి అన్నమాట.
ఓకే, ఈ విధంగా మనము సేవ్ చేయటం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క సెర్చ్ చేయాలంటే F3 అప్లై చేసినట్లయితే కావాల్సిన అప్లికేషన్ పేరు ఇక్కడ టైప్ చేస్తాను అనమాట. అంటే కొన్ని చూడండి, విండో 10 కానీ విండో 10లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి టైప్ టు సెర్చ్ అని వచ్చిందండి. అట్లా కాకుండా విండో 7 కానీ విండో 7 అల్టిమేట్ కానీ విండో XP కానీ అనుకోండి, Shift+F3 అప్లై చేసాం అనుకోండి, F3ని అప్లై చేసాం అనుకోండి, మనకి డైరెక్ట్గా ఒక సెర్చ్ బార్ వస్తుంది. దానిలో కావాల్సిన అప్లికేషన్ మీరు టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే సేవ్ చేసిన ఫైల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే అండి. F4 అంటే ఏంటండి, ఒక అప్లికేషన్ క్లోజ్ చేయాలంటే ఆ F4కి సపోర్టెడ్గా Alt పెట్టుకొని F4 అప్లై చేసినట్టయితే అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఓకే, గుర్తుంచుకోండి, మనం ఒకే ఫంక్షనల్ కీస్ అనేది ఒకే విధంగా యూజ్ అవుతుంది. టెక్నికల్ స్పెషల్ కీకి సపోర్ట్గా ఉంటుంది అండ్ వాటంతా అవే వర్క్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ టాలీలోకి వచ్చామనుకోండి, F4 కాంట్రా వోచర్ అని, F5 పేమెంట్ వోచర్ అని, F6 రిసిప్ట్ అని. ఓకేనా, ఈ విధంగా మనకి వర్క్ ఉపయోగ విధంగా ఉంటాయన్నమాట. F7 అంటే జనరల్ అని, F8 అంటేనో పర్చేస్ అని, F9 అంటే సేల్స్ అని, ఇలా కొన్నిట్లో ఉంటాయి. ఇవేంటంటే MS వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ఒక్కొక్క విధంగా ఈ యొక్క ఫంక్షన్ కీలని సపోర్ట్ వర్క్కి ఉపయోగపడతాయి. Alt F4 అంటే ఏంటండి, ఎనీ అప్లికేషన్ క్లోజెస్. ఓకేనా. తర్వాత F5 దేనికి ఉపయోగిస్తామండి, సిస్టమ్ ఆన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫ్రెష్ చేసుకుంటాం. రీఫ్రెష్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసే వర్క్ అనేది మనకి సపోర్ట్గా ఉండటానికి కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటానికి రీఫ్రెష్ అనేది చేస్తాం అనమాట. ఓకే అండి. F6 దేనికి ఉపయోగిస్తామంటే మనం మెనూ బార్ ఉంటుంది కదండి, ఒక అప్లికేషన్ MS వర్డ్ ఓపెన్ చేశానండి, మెనూ కావాలి. మెనూ ఒక షార్ట్ కట్కి ఇక్కడ హోమ్ అని ఉంది, ఇన్సల్ట్ ఉంది, పేజ్ అని ఉంది. నాకు మౌస్ ఆపరేట్ చేయడానికి స్టక్ అయింది. ఓకేనా, లేకపోతే మౌస్ పని చేయట్లేదు, పేజీ లేఅవుట్లోకి వెళ్ళాలి. Alt P అని కొట్టామనుకోండి, పేజీ లేఅవుట్లోకి వెళ్ళిపోతాం. Alt H కొట్టామనుకోండి, పేజీకి వెళ్ళిపోతాం. ఓకేనా. Alt F అన్నాం అనుకోండి, ఆఫీస్ బటన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఏం లేదండి, మనం వర్క్కి ఉపయోగించే అప్లికేషన్ యొక్క మెనూ షార్ట్ కట్కి తెలుసుకోవాలంటే F6 అనేది అప్లై చేయాలి. F6 వల్ల ఉపయోగం ఏంటంటే అంటే ఎనీ అప్లికేషన్ ఓకే అండి, మెనూ ఆప్షన్కి షార్ట్ కట్కి F6 అనమాట. F7 అంటేనండి స్పెల్లింగ్ అండ్ గ్రామర్. ఓకే అండి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అంటే మనం ఒక డేటా టైప్ చేస్తామండి. డేటాను టైప్ చేసినప్పుడు ఆ డేటాలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే గ్రామర్ మిస్టేక్ ఉందా, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా అని దాన్ని ఎడిట్ చేయడానికి పాసిబుల్ అయ్యేదాన్ని ఏమంటామంటే F7 అంటామండి. F7 అంటే గ్రామర్ అండ్ స్పెల్లింగ్ చెక్ బాక్స్ అని అంటాము. F8 అంటే ఏం లేదండి, మనం ఏదైనా కొంత డేటాని టైప్ చేసామనుకోండి, దాన్ని F8 అప్లై చేయండి, సేవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. డేటాని టైప్ చేయలేము, ఎడిట్ చేయడానికి పాసిబుల్, బ్యాక్ స్పేస్ కొడితే డైరెక్ట్ పోతుంది. అదే డిలీట్ చేయండి, డిలీట్ అయిపోతుంది. దీన్ని సేవ్ మోడ్ అని అంటాము. ఓకే అండి. F9 అనుకోండి, F9 అంటే రిమూవ్ సేవ్ మోడ్. ఏంటండి, రిమూవ్ సేవ్ మోడ్. ఓకే అండి. F9 అంటేనండి రిమూవ్ సేవ్ మోడ్. మనం F8 అంటే సేవ్ మోడ్లో పెట్టామండి డేటా. రిమూవ్ చేయాలంటే ఓకేనా, మళ్ళీ F9 అప్లై చేసామనుకోండి, మనం డేటాను టైప్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా. F10కి సపోర్ట్కి ఏంటంటే షిఫ్ట్ అండి, అంటే మౌస్ రైట్ సైడ్ బటన్ మనం చూడండి ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా షిఫ్ట్ F10 అన్నాం అనుకోండి, షిఫ్ట్ F10 అంటే మౌస్ రైట్ సైడ్ బటన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనండి. తర్వాత F11 దేనికి ఉపయోగిస్తామంటే ఓకే అండి, F11 దేనికి ఉపయోగిస్తామంటే ఫుల్ స్క్రీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చూస్తున్నాను, లేకపోతే ఒక మూవీ చూస్తున్నాను. ఓకేనా, లేకపోతే ఒక యూట్యూబ్లో ఒక సంథింగ్ ఏదైనా మన యూట్యూబ్లో వచ్చేసి జబర్దస్త్ కానీ సంథింగ్ ఏమైనా ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అనుకోండి, వాటిని ఏం చేస్తామంటే F11 అప్లై చేస్తే ఫుల్ స్క్రీన్ రావడంలో ఉపయోగం ఏంటంటే
దానికి సంబంధించిన ఏమైనా వీడియోస్ కానీ మోర్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ చూడకుండా రిలీఫ్గా మనం ఒక మూవీ చూడాలనుకుంటున్నాం, లేకపోతే ఒక జబర్దస్త్ ప్రోగ్రామ్ చూడాలనుకుంటున్నాం, ఏదైనా చూడాలంటే మనకు డిస్టర్బెన్స్గా ఏమైనా ఆప్షన్స్ రాకుండా డైరెక్ట్గా ఫుల్ స్క్రీన్ అప్లై చేసుకున్నాం అనుకోండి, ఒక టీవీ లాగా చూసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. F12 అంటే సేవ్ యాజ్ అండి. సేవ్ యాజ్ అంటే ఏంటి? సేవ్ యాజ్ అంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, ఏదైనా ఒక అప్లికేషన్ను ఏదైనా కొంత డేటాతో సేవ్ చేస్తే సేవ్ అంటాం, టెంపరరీ సేవ్ అంటామండి. సేవ్ యాజ్ అంటే ఇప్పుడు నేనేం చేసినా అంటే ఒక రెజ్యూమ్ క్రియేట్ చేశానండి, అర్థమవుతుందా? ఒక రెజ్యూమ్ క్రియేట్ చేశాను. ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసినప్పుడు దానికి రవి అనే ఒక నేమ్ అప్లై చేసి ఆ యొక్క ఫైల్ అనేది సేవ్ చేసిన. ఓకే, ఫైల్ సేవ్ చేసినా కదండి. అయితే రాము అనే పర్సన్కి కూడా అదే డేటా కావాలనుకోండి, మనం ఏం చేస్తామంటే సేవ్ చేసిన ఫైల్ మీద సేవ్ యాజ్ అని అప్లై చేయగానే డూప్లికేట్ ఫైల్ ఏర్పడుతుంది. అది ఎలాగో ఒకసారి చాలా ఇంపార్టెంట్ అండి. కంట్రోల్ ఓ అని కొట్టానండి, ఓకేనా? కంట్రోల్ ఓన్ కొట్టి ఓకే, డెస్క్టాప్ మీద నేను ఫైల్ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, ఓకేనా? తెలుగు టైపింగ్ అని సారీ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఏదైనా ఫైల్ ఉందని చూద్దాం, లేకపోతేనేమో మనం ఏ లొకేషన్లో సేవ్ చేసుకున్నామో అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా? నేను ఏం చేశాను అంటే కంప్యూటర్ నోట్బుక్స్ అని తయారు చేసుకున్నాను. ఓపెన్ చేసిన నోట్బుక్ ఓపెన్ అయ్యింది. ఇది కంప్యూటర్ నోట్బుక్ అని ఉందండి. కంప్యూటర్ నోట్బుక్ 2 అని ఉండాలనుకుంటున్నాను. కంప్యూటర్ నోట్బుక్ 2 అనేది అప్లై చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తా అంటే షిఫ్ట్ పెట్టుకొని ఓన్లీ F12 అప్లై చేస్తాం. F12 అప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి కంప్యూటర్ నోట్బుక్ అని ఉంది కదండి, ఇది తీసేసి ఓకేనా రవి 1 2 3 4 5 6 అని అప్లై చేసి 7 అప్లై చేశాను, ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది క్లోజ్ చేయండి, ఒకసారి ఆల్ట్ F4 కొట్టేసేయండి, క్లోజ్ అవుతుంది. దీన్ని మినిమైజ్ చేసుకోండి. ఇప్పుడు నేను బిఫోర్ ఏముందండి, ఇప్పుడు రవి 1 2 3 అని ఉంది, అంతకుముందు ఏముంది కంప్యూటర్ నోట్బుక్ అని ఉంది, ఓకేనా? ఇప్పుడు ఈ నోట్బుక్ కంప్యూటర్ నోట్బుక్ ఓపెన్ చేయండి, డేటా వచ్చేసింది, ఓకేనా? అలాగే రవి 1 2 3 4 6 ఓపెన్ చేయండి, ఓకేనా? దానికి కూడా అదే డేటా వచ్చింది. అంటే సేవ్ యాజ్ అంటే ఒక వ్యక్తి పేరు మీద ఒక డేటా క్రియేట్ చేసినప్పుడు అదే డేటా మరో వ్యక్తికి కావాలన్నప్పుడు సేవ్ యాజ్ అప్లై చేసుకుంటే అంతకుముందు సేవ్ చేసిన నేము ఉంటుంది, ఓకే అండి. అదే డేటాని సేవ్ యాజ్ చేసామనుకోండి, ఆ పేరు ఒకటి ఎడిట్ చేసుకొని దాన్ని సేవ్ చేసామనుకోండి, ఆ మరో వ్యక్తి పేరు మీద కూడా అదే డేటా సేవ్ అయి ఉంటుంది. దీన్నే సేవ్ అండ్ సేవ్ యాజ్ అని అంటాము, ఓకే అండి. ఇవి టోటల్ ఫంక్షనల్ కీస్ అనమాట. F1 అంటే ఏంటయ్యా అంటే F1 అంటే ఎనీ అప్లికేషన్ హెల్పింగ్ పాయింట్ అని అంటాము. F2 అంటే రీనేమ్, ఫైల్ అండ్ ఫోల్డర్ రీనేమ్కి అప్లై చేసుకుంటాం. F3 అంటే ఫైండ్ సెర్చ్ కంప్యూటర్ ఫైల్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొంతమంది లోకల్ డిస్క్లో హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకొని దాన్ని ఇక్కడ మనం సెర్చ్ చేసామనుకోండి కొన్ని ఫైల్స్ రావు. ఎందుకనంటే అవి మనం పర్సనల్గా సేవ్ చేసుకున్నాం, అంటే ఒక డ్రైవ్లో సేవ్ చేసి భద్రపరుచుకున్నాం, అవి రావు. డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకున్న, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్న ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దీన్నే F3 అని అంటాము. F4 అంటే ఆల్ట్ F4 అండి. ఆల్ట్ F4 అంటే ఏంది? ఆల్ట్ సపోర్ట్ చేసుకొని F4 అప్లై చేయగానే మనం ఓపెన్ చేసిన ఎనీ అప్లికేషన్ క్లోజింగ్ యూజెస్ ఆల్ట్ ప్లస్ F4. F5 అంటే ఏంటండి? రీఫ్రెష్ అనగా మనము సిస్టమ్ ఆన్ చేసినప్పుడు మరలా క్లోజ్ చేసేటప్పుడు మనం చేసిన వర్క్కి సిస్టము ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వకుండా ఉండటానికి రీఫ్రెష్ అనేది చేసుకుంటాము. F6 అంటే ఏంటండి? ఎనీ అప్లికేషన్ అంటే టాలీ ఓపెన్ చేసి F6 కొట్టామనుకోండి రాదండి. అలాగే అనదర్ వాటిలోకి వెళ్ళేసి అప్లై చేసిన అనదర్ అప్లికేషన్లో అప్లై చేసినా రాదు. ఓన్లీ MS ఆఫీస్లో MS వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ఏమైనా కావాలన్నప్పుడు F6 అని అప్లై చేయగానే వాటి యొక్క మెనూ షార్ట్కట్ కీస్ అనేవి వస్తాయి అన్నమాట. F7 అంటే ఏంటండి? F7 అంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ అండి. నేను F7 అప్లై చేశాను అనుకోండి, ఓకే,
F7. F7 అంటే గ్రామర్ అండ్ స్పెల్లింగ్ అనమాట. అంటే మనం దాన్ని క్రియేట్ చేసిన డేటాలో ఏమైనా లెటర్స్ తప్పులు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే గ్రామర్ అండ్ స్పెల్లింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాము. F7 అప్లై చేస్తే గ్రామర్ అండ్ స్పెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. F8 డేటా సేవ్ మోడ్. మనం ఏదైనా డేటా టైప్ చేసామనుకోండి, అది సేవ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. అంటే చూడండి, ఈ డేటా మొత్తానికి F8 అప్లై చేసామనుకోండి, డేటా మొత్తం టైప్ అవుద్ది. మనం డేటాని టైప్ చేయలేము. అంటే క్రియేట్ చేసిన డేటా మొత్తాన్ని మోడ్ అప్లై చేసుకుంటాం. సేవ్ మోడ్. క్రియేట్ చేసిన డేటాని ఎడిట్ చేయకుండా ఉండేటట్టు క్రియేట్ చేసేదాన్ని సేవ్ మోడ్ అని అంటాము. F9 రిమూవ్ సేవ్ మోడ్. ఓకే అండి, రిమూవ్ సేవ్ మోడ్ అప్లై చేసినప్పుడు మనం టైప్ చేయడానికి పాసిబుల్ అనేది అవుతుంది. దీన్నే రిమూవ్ సేవ్ మోడ్ అని అంటాము. తర్వాత ఏంటండి, F10 మౌస్ రైట్ సైడ్ బటన్ యొక్క షార్ట్ కట్ కీ ఏంటంటే Shift+F10 అప్లై చేస్తాం అనమాట. F11 అంటే ఏంటండి, ఫుల్ స్క్రీన్. సేవ్ యాజ్ అంటే F12. ఓకే, ఈ విధంగా ఫంక్షనల్ కీస్ అనేవి ఉపయోగపడుతుంది. అలాగే అండి, ఇప్పుడు Windows+R అంటాం. Windows+R అంటే ఏంటండి, రన్ ప్రోగ్రామ్ ఓపెన్. Windows+R అంటే రన్ ప్రోగ్రామ్ ఓపెన్. ఓకే అండి. Windows+C అంటే ఏంటండి, Windows+R అంటే రన్ ప్రోగ్రామ్ ఓపెన్. రన్ ప్రోగ్రామ్ అంటే ఏంటండి, మనం రన్ చేయాల్సిన ప్రోగ్రామ్ పేరు టైప్ చేసి ఓకే క్లిక్ చేయగానే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ MS వర్డ్ అనుకోండి, విన్వార్డ్ అని టైప్ చేయాలి. MS వర్డ్ అయితే విన్వార్డ్ అని టైప్ చేయాలి. MS Excel అనుకోండి, ఎక్సెల్ అని టైప్ చేయాలి. MS పవర్ పాయింట్ అనుకోండి, MS పవర్ పాయింట్ అని టైప్ చేయండి. నోట్ ప్యాడ్ అనుకుంటే నోట్ ప్యాడ్ అని టైప్ చేయండి. ఆ విధంగా మనకి కావాల్సిన అప్లికేషన్ పేరుని అప్లై చేసుకుంటే MS వర్డ్ నోట్ ప్యాడ్ అండ్ వర్డ్ ప్యాడ్కి రన్ ప్రోగ్రామ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే అండి. Windows+D అనేది దేనికి ఉపయోగిస్తామంటే, మనము ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా మినిమైజ్ అంటే మ్యాక్సిమైజ్ సపోర్ట్. Windows+D అని అప్లై చేసాం, మినిమైజ్ అయ్యిందండి. మినిమైజ్ అంటే ఏంటి, మ్యాక్సిమైజ్ అంటే ఏంటి, రీస్టోర్ అంటే ఏంటి, క్లోజ్ అంటే ఏంటి. అంటే మినిమైజ్ అంటే మనం ఓపెన్ చేసిన అప్లికేషన్ మినిమైజ్ అని అప్లై చేయగానే టాస్క్ బార్ మీద యాడ్ అవుతుంది. మ్యాక్సిమైజ్ అంటే మినిమైజ్ చేసిన ఫైల్ని యథాస్థితిగా ఓపెన్ చేస్తే మ్యాక్సిమైజ్ అంటాం. రీస్టోర్ అంటే మ్యాక్సిమైజ్ అంటే మిడిల్కి అప్లై అవుతుంది. రీస్టోర్ అంటేనేమో యథాస్థితిగా ఓపెన్ అవుతుంది. క్లోజ్ అంటే పూర్తిగా తొలగించబడుతుంది. అర్థం చేసుకోండి. మినిమైజ్ అంటేనేమో అప్లికేషన్ టాస్క్ బార్ మీద యాడ్ అవుతుందండి. ఓకేనా. మ్యాక్సిమైజ్ అంటేనేమో మనము ఓపెన్ చేసిన అప్లికేషన్ని మ్యాక్సిమైజ్ చేస్తే, అంటే డెస్క్టాప్ మిడిల్ అప్లై చేస్తే మ్యాక్సిమైజ్ అంటామండి. రీస్టోర్ అన్నాం అనుకోండి, రీస్టోర్ అంటే యథాస్థితిగా ఓపెన్ అవుతుందండి. క్లోజ్ అంటే పూర్తిగా తొలగించబడుతుంది. అది Windows+Tab అని అప్లై చేసామనుకోండి, Windows+Tab అంటే గుర్తుంచుకోవాలండి. Windows+D అంటే మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ సపోర్టెడ్. Alt+Tab అన్నాం అనుకోండి, మనం ఎన్ని అప్లికేషన్లు అయితే ఓపెన్ చేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ కూడా ఓపెన్ చేద్దాము. ఇప్పుడు దీన్ని కూడా మినిమైజ్ చేస్తున్నాను. Alt+Tab అన్నాం అనుకోండి, మనకి 2 అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఉన్నాము. వాటిలో మనకి కావాల్సిన అప్లికేషన్లోకి వెళ్ళేసి అంటే క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. మళ్ళీ Alt+Tabలోకి వెళ్ళేస్తే MS వర్డ్ అనేది Alt+Tab అని అప్లై చేస్తాం అనమాట. ఓకే అండి. లెఫ్ట్ యారో అంటే లెఫ్ట్ యారో ఉపయోగించామనుకోండి, లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే అండి. చూడండి, లెఫ్ట్ యారో. ఓకేనా. లెఫ్ట్ యారో, రైట్ యారో, డౌన్ యారో, అప్ యారో. ఓకేనా. లెఫ్ట్ యారో అండి, రైట్ యారో అండి, అప్ యారో అండి, డౌన్ యారో. అప్ యారో అంటే యథాస్థితిగా మళ్ళీ ఓపెన్ అనేది అవుతుంది. అంటే Windows+లెఫ్ట్ యారో అంటే మనం ఓపెన్ చేసిన అప్లికేషన్ని లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. Windows+R అంటేనేమో రైట్కి వెళ్ళిపోతుంది. Windows+డౌన్ అంటే మనకి మినిమైజ్ అవుతుంది. Windows+అప్ యారో అంటే యథాస్థితిగా మరలా ఓపెన్ అవుతుంది. దీనిని ఏమంటామంటే Windows+లెఫ్ట్ యారో, Windows+రైట్ యారో, Windows+అప్ యారో, Windows+
డౌన్ యారో. ఈ విధంగా మనం విండో సపోర్ట్ చేసుకుని యారో మార్క్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. కంట్రోల్ ప్లస్ ఆల్2 ప్లస్ డిలీట్. కంట్రోల్ ప్లస్ ఆల్2 ప్లస్ డిలీట్ అంటే టాస్క్ బార్ యొక్క మేనేజర్ ఓపెన్ అవుద్ది. దానికి ఇంకోటి ఏంటండి, కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్. ఓకేనా, రెండు ఒకటే. కానీ మనం డైరెక్ట్గా స్విచ్ యూజర్స్లో కానీ లేకపోతే ఏదైనా ఆప్షన్లోకి వెళ్ళాలంటే అలా కంట్రోల్ ఆల్ట్ డిలీట్ తీసుకుంటాం. ఏం లేదు, తాత్కాలికంగా అయితే కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ పైన అప్లై చేయగానే మనకు డైరెక్ట్ టాస్క్ బార్ అనేది ఓపెన్ అవుద్ది. అన్ఇంపార్టెంట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని ఎండ్ టాస్క్ అని, టాస్క్ బార్ నుంచి ఎండ్ అంటే తొలగించబడటానికి ఎండ్ టాస్క్ అనేది ఉపయోగిస్తాము. తర్వాత ఏంటండి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్. ఇందా చెప్పింది అది. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ అప్లై చేస్తే టాస్క్ బార్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్2 ఎంటర్ అండి. ఆల్2 ఎంటర్ దేనికి ఉపయోగిస్తామంటే ఫైల్ ఫోల్డర్ ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఉందండి, ఈ ఫైల్ ప్రాపర్టీస్ తెలుసుకోవాలనుకుంటున్నా. ఆల్2 ఎంటర్ క్లిక్ చేసామనుకోండి, చూడండి ఇది ఏ రోజు క్రియేట్ చేసాము, కేబీలో ఉందా, ఎంబీలో ఉందా, లేకపోతే క్రియేట్ ఎప్పుడు చేశారు, మాడిఫై ఎప్పుడు చేశారు. ఓకే అండి, మళ్ళీ దాన్ని ఎక్సైజ్ అంటే మాడిఫై చేసిన ఫైల్ ఎప్పుడు సేవ్ చేసినారు, టోటల్ మనకి ఇన్ఫర్మేషన్ చేసేదాన్ని ఏమంటామంటే ఓకేనా, దీనిని మనము ఫైల్ ఫోల్డర్ ప్రాపర్టీస్ తెలుసుకోవడానికి ఉపయోగపడే షార్ట్కట్ కీ ఏంటంటే ఆల్2 ప్లస్ ఎంటర్. తర్వాత షిఫ్ట్ ప్లస్ డిలీట్. చూడండి మనకి అన్ఇంపార్టెంట్ అండి, ఇది అసలుకి పూర్తిగా అవసరం లేదు. షిఫ్ట్ ప్లస్ డిలీట్ కొట్టండి, ఎంటర్. అలా డిలీట్ చేసిన ఫైల్ రీసైకిల్ బిన్లో కూడా ఉండదండి. ఓకేనా, అలాగే ఆల్2 స్పేస్ బార్. ఆల్2 స్పేస్ బార్ అంటే ఆల్2 పట్టుకోండి, స్పేస్ బార్ ఉపయోగించండి. 1 by 1 అప్లికేషన్ యూజ్. ఓకేనా, ఆల్2 స్పేస్ బార్ అండి. ఆల్2 స్పేస్ బార్ యూజ్ చేసినట్టయితే యూజింగ్ అప్లికేషన్ క్లోజ్. అంటే నేనేం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, యూజింగ్ అప్లికేషన్ అన్నాడు అంటే ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నాను అండి, ఆల్2 స్పేస్ బార్ కొట్టాను, దీంట్లో సి అని అప్లై చేశాను, ఎన్ అని అప్లై చేశాను, అప్లికేషన్ పూర్తిగా తొలగించబడుతుంది. ఎందుకంటే మళ్ళీ అర్థం కాకపోతే చూడండి ఒకసారి, మనము ప్రజెంట్ ఉపయోగిస్తున్న అప్లికేషన్ ఏదైతే ఉందో ఆల్2 స్పేస్ బార్ ఉపయోగించి సిఎన్, ఇక్కడ సిఎన్ ఉంది కానీ అంటే ఏంటి, క్లోజ్. ఇక్కడ మళ్ళీ ఓకేనా, ఆల్2 స్పేస్ బార్ అన్నాండి, సి అనేది అప్లై చేసాం, క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, అలాగే విండో బటన్ దేనికి ఉపయోగిస్తాము, ఆల్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ ఇన్ ప్రోగ్రామ్స్ చూడాలంటే విండో బటన్ క్లిక్ చేస్తాం. విండో ప్లస్ ఎఫ్ అనుకోండి, సర్చ్ బార్. విండో ప్లస్ ఎఫ్ అంటే ఇదిగోండి, ఇది విండో ప్లస్ ఎఫ్ అంటే సర్చ్ బార్. ఓకే అండి, విండో ప్లస్ ఎం అంటే ఓపెన్ అప్లికేషన్ మినిమైజ్. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ చేసిన మినిమైజ్ అప్లికేషన్ డైరెక్ట్గా మినిమైజ్ చేయగలుగుతాం. అలాగే ఓపెన్ చేసిన అప్లికేషన్ని మ్యాక్సిమైజ్కి విండో ప్లస్ డి, ఓన్లీ మినిమైజ్కి విండో ప్లస్ ఎం. ఓకేనా, తర్వాత కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్. చూడండి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ అంటే మనం ఏదైనా ఒక ఫాంట్ టైప్ చేసినప్పుడు ఆ ఫాంట్ సైజుని పెంచాలన్నా లేకపోతే తగ్గించాలన్నా మనం డైరెక్ట్గా దాన్ని ఏం చేస్తామంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ అండి, ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ డిక్రీజ్ అవుతుందండి. ఓకేనా, తర్వాత కంట్రోల్ F2. ఇప్పుడు మీరు ఏదైనా కొంత డేటా టైప్ చేశారండి, అవుట్పుట్ కావాలనుకుంటున్నారు, ఇది తీసుకునే పేపర్ ఎంత, పేపర్ సైజ్ ఏంటి, A4 లీగలా, మనం ల్యాండ్స్కేప్లో తీసుకున్నామా, నార్మల్ సైజులో తీసుకున్నామా. ఓకే అండి, ఇవన్నీ పేపర్లో డేటా మొత్తం అడ్జస్ట్మెంట్ అయిందా లేదా అనేది దేంట్లో చూస్తామండి, కంట్రోల్ ప్లస్ F2 అనేది అప్లై చేస్తాం. కంట్రోల్ ప్లస్ F2 ప్రివ్యూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చూసుకొని మనం ప్రింట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే అండి, తర్వాత ఏంటండి, విండో ప్లస్ పేజ్ బ్రేక్. ఓకేనా, విండో ప్లస్ పేజ్ బ్రేక్ అని ఎందుకంటామంటే మనము కంప్యూటర్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవటానికి ఈ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవటానికి షార్ట్కట్కి ఏంటండి, విండో ప్లస్
పేజ్ బ్రేక్. ఓకేనా, పేజ్ బ్రేక్. ఓకే, తర్వాత స్క్రీన్ అండి, అంటే స్క్రీన్ షాట్ తీయనండి అంటారు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజీ వరకు స్క్రీన్ షాట్ కావాలనుకుంటున్నాను అండి. అప్పుడు ఏం చేస్తానంటే స్క్రీన్ షాట్ తీయటానికి ఓకే 5 minutes అయిపోయింది. ఇదిగో ఇలా విండో బటన్ పెట్టుకొని ప్రింట్ స్క్రీన్ అని క్లిక్ చేయగానే స్క్రీన్ షాట్ అనేది అయిపోతుంది. అయిందాకలైతే మనకు దీన్ని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఓకే అండి స్క్రీన్ షాట్ అని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ అనేది ఓపెన్ అవుతుంది. అవి ఈ విధంగా స్క్రీన్ షాట్లో మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ షాట్ తీయాలంటే ఏంటండి కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ ఓకేనా ఏముంటుందండి స్క్రీన్ రికార్డ్ అని ఉంటుంది, లేదా పిఆర్టీ స్క్రీన్ అని ఉంటుంది. విండో సపోర్ట్ చేసుకొని పిఆర్టీ స్క్రీన్ క్లిక్ చేయగానే ఆ యొక్క రికార్డ్ అనేది మనకి స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, తర్వాత విండో ప్లస్ ఎల్ అనండి స్విచ్ యూజర్. యూజర్ అంటే ఏంటండి, యూజర్ అంటే ఏంటి, యూజర్ అంటే మనం ఏదైనా ఒక పర్సనల్ ఫైల్స్ని సేవ్ చేసుకోవటాన్ని యూజర్ అకౌంట్ అని అంటాము. ఇప్పుడు నేను పాన్ కార్డ్ సర్వీస్ అనేది ఒక యూజర్ అకౌంట్, దానికి పాస్వర్డ్ పెట్టుకుంటే పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ అప్లై అయిపోతే పాస్వర్డ్ అనేది అడగదు. ఈ విధంగా మనము ఓకేనా మొత్తం ఇప్పుడు 60 నేర్చుకున్నామండి. ఈ 60 షార్ట్ కట్ కీస్ అనేవి మనము వర్క్కి ఎక్కువగా ఉపయోగపడేవి అనమాట. కాబట్టి మనము వీటిని జాగ్రత్తగా